నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. చదువుతో చెలగాటం అని నారా లోకేష్ గారు అంటాడు. ఎస్ఎస్‌సి మూల్యాంకన విషయంలో 11,00,000 పేపర్లు మూల్యాంకన తప్పుదిద్దారట. పేపర్లు మనుషులు కాదు. 11,00,000 క్వెషన్ పేపర్సు, ఆన్సర్ పేపర్స్ మూల్యాంకనంలో తప్పులు దిద్దారు. దాంట్లో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 560 మార్కులు వచ్చిన ఒక విద్యార్థినిని ఫెయిల్ చేశారు. రికార్డుల కోసం, రివార్డుల కోసం లోకేష్ గారు ప్రయత్నం చేసి రికార్డ్ బ్రేక్ చేయాలి. మనం అతి తక్కువ టైంలో మూల్యాంకనం చేసినాం, రిజల్ట్ ఇచ్చినాం అని అనిపించుకోవడం కోసం ఆదరబాదరగా హడావుడిగా దిద్దిచ్చే కార్యక్రమం చేశారు ఆ పేపర్స్‌ని. దానివల్ల చాలామంది విద్యార్థులు ఇయాల వాళ్ళ అయోమయము, గందరగోళం వాళ్ళ జీవితాలతోని ఇయాల ఒక రకంగా ప్రభుత్వము, విద్యాశాఖ చెలగాటం ఆడుతుంది. మరి ఈయనేమో చదువులతో చెలగాటం ఆడుతున్నారంటే ఆడేదే మీరు కదా! ఇలా ఎస్ఎస్‌సి రిజల్ట్ చూసిన తర్వాత ఎస్ఎస్‌సి రిజల్ట్ బాధితులు జీవితాలతోని చెలగాటం ఆడుతున్నారు. వాళ్ళ చదువులతోని చెలగాటం ఆడుతున్నారు. మళ్ళా దాన్ని ఆ చెలగాటం ఆడిన వ్యక్తి, ఆ చెలగాటం ఆడిన మంత్రి, చెలగాటం ఆడిన విద్యాశాఖే చెలగాటం ఆడుతుందంటే ఆయన ఎందుకంటే 1000,00,00,000 బకాయిలు నా నెత్తిన పెట్టిపోయారట. మీ నెత్తినంటే మీ ఆస్తులు అమ్మేమని కడతారా? 1000,00,00,000 బకాయిలట నా నెత్తిన పెట్టిపోయారంటుండు. నీ నెత్తిన పెట్టమని నువ్వేమన్నా కడతావా ఎట్టట? మీ ఆస్తులు ఏమన్నా అమ్మి కట్టేది కాదు కదా! ఇప్పుడు మీరుంది ప్రభుత్వం ఆన్‌గోయింగ్ నడుస్తుంది. రేపు ఒకవేళ ఓడిపోతారు. లేదా కొత్త ప్రభుత్వం వస్తది. ఇప్పుడు మీరు చేసిన అప్పులు మా నెత్తిన పెట్టిపోయారని వాళ్ళు వదిలేత్తరా? కుదరదు కదా అది. ఇది ఆన్‌గోయింగ్ గవర్నమెంట్. ఏదో నెత్తిన పెట్టిపోయినట్టు, వీరి ఆస్తులు అమ్మి కట్టినట్టు ఈడ బిల్డప్పులు మళ్ళా. సరే అసలు ఆ 1000,00,00,000 బకాయికి పేపర్ల మూల్యాంకానికి సంబంధం లేదు కదా! పేపర్‌లో దిద్దే దాంట్లో చాలా క్లారిటీగా చాలా సునిశ్చితమైన పరిశీలన చేసి టైం తీసుకొని దిద్దాల. మూల్యాంకనం చేయాలి. మీరేదో ఆదరాబాదరగా వామ్మో నారా లోకేష్ గారు బ్రహ్మాండం, భూమి బద్దలు కొట్టిండు, అత్యంత తొందరలో రిజల్ట్ ఇచ్చిండు అనిపించుకోవడం కోసం మీ రికార్డుల కోసం వాళ్ళ జీవితాలతోని చెలగాటం ఆడుతున్నారు. మీ హయాంలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. మీ నుంచి హుందాతనం ఆశించడం నా తప్పే అని మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యిండు. మీ హయాంలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నారట. అంటే ఎట్టట గాడిలో పెడతారు? విద్యార్థులను పాస్ అయినోడిని ఫెయిల్ చేయటం, 560 మార్కులు వచ్చిన విద్యార్థిని ఫెయిల్ చేయటం గాడిలో పెట్టడం అంటే ఏ రకమైన గాడి? ఏ చదువుతోని చెలగాటం? నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలను గాడిలో పెడుతున్నారా? లేకపోతే ప్రభుత్వాన్ని పెడుతున్నారా అని డౌట్ వస్తుంది నాకైతే. ఇలా సామాన్య ప్రజలు కూడా అదే అనుకుంటారు. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు 3 పూలు 6 కాయలు గెలుగుతున్నాయి 1 ఇయర్ నుంచి. దాన్ని గాడిలో పెడతారా? లేదంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెడతారంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెడితే రేషనలైజేషన్ పేరుతోని ఉన్న స్కూల్‌ను మూసేసే కార్యక్రమం చేస్తాను. ఇంకేంది నువ్వు గాడిలో పెట్టేది? ఏంది పెడతన్నట్టు గాడిలో? ఇది ఆయన చదువుతో చెలగాటం అని లోకేష్ గారు చెప్తుండు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 10థ్‌లో మీరు ఫెయిల్ అయ్యారు, మూల్యాంకనాన్ని నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. లోకేష్ బాధ్యత తీసుకోవాల్సిందే. తుది ఫలితాలు వెల్లడించే వరకు అడ్మిషన్లు నిలిపేయండి. ఎక్స్‌లో జగన్ డిమాండ్ చేసిండు. 10థ్‌లో మీరు ఫెయిల్ అయ్యారని లోకేష్‌ని జగన్మోహన్ రెడ్డి అంటాడు. మూల్యాంకనం చేయలేని పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలతోని చదువులతోని చెలగాటం ఆడుతున్నారు. ప్రభుత్వము దీనికి లోకేష్ ఇద్దరు బాధ్యత వహించాల్సింది అంటాడు. వాళ్ళేమో మేము లేదు నీ వలన ఇది జరిగిందని వాళ్ళు అంటారు. అంటే నువ్వు 1000,00,00,000 బకాయి పెట్టడం వల్ల విద్యార్థుల ఆన్సర్ షీట్లని టీచర్లు సరిగా మరి వాల్యుయేషన్ చేయలేదనే? ఏందో దీని అర్థం కాలే. మరి ఇంటర్మీడియట్‌లో జరగలేదుగా. ఆ 1000,00,00,000 బకాయిలే కదా వాళ్ళకు కూడా ఉంది. ఇవన్నీ అంటే మొత్తానికి ఫెయిల్ అయ్యారా? ఫెయిల్‌ని సమర్థించుకునే కార్యక్రమం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు లోకేష్ గారి గురించి. మీరు ఫెయిల్ అయ్యి మీ ఫెయిల్యూర్‌ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో గత ప్రభుత్వం పైన, బకాయిలు ఉండొచ్చు. అది వేరే విషయం. ఇది మూల్యాంకన, అది ఆర్థికమైన సమస్య. ఇది మొత్తానికైతే లోకేష్ గారు ఫెయిల్ అయిండట. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రతి సండే ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకు అని ఒకటి రాస్తారు. మరి ఆ పలుకులో కొత్తవి కొన్ని ఉంటాయి, పాతవి ఉంటాయి, కొన్ని అసలు పనికిరాని పలుకులు కూడా ఉంటాయి. చెత్త పలుకులు అంటారు. ఇయాల పలుకు ఏందంటే అసలు ప్రజల గురించి పలుకు కాదు ఇది.
కేవలం తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారి భజన కార్యక్రమం ఇది. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సూచనలు, నారా లోకేష్ గారికి భజన, పట్టం కడతారట లోకేష్ గారికి. ఏం పట్టం కడతారు? ఎన్ని సార్లు కడతారు పట్టం? మహానాడు ప్రారంభం కాకముందు నుంచి ఒక 2, 3 రోజులు అయిపాయే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు లోకేష్ గారు అంటారు. ఆయన చేయలే అందులో. ఇప్పుడు ఏమైనా చేస్తారేమో. లేదు లేదు అసలు వర్కింగ్ ఏంది? మహానాడు అద్భుతంగా చేసిండు కాబట్టి ప్రెసిడెంటే ఇయ్యాలా? ఇక అయిపాయే. అసలు తండ్రికి మించిన తనయుడు అయిండు అని భజన, మామూలు భజన లేదు ఇందులో. లోపల చదివితే చాలా పెద్ద భజన ఉంది. మరి ఈ భజన దేనికి చేస్తున్నారు? ప్రజలకేం ఉపయోగం? వాళ్ళ కుటుంబం, వాళ్ళ పార్టీ, వాళ్ళు ఎవరినో ఒకళ్ళని పెట్టుకుంటారు. మీ భజన ఎందుకు? మీ బాధ ఏంది? అడ్వాన్సు విషెస్ కూడా చెప్పిండు. ముందస్తు శుభాకాంక్షలట. ఈ ముందస్తు శుభాకాంక్షలతో ముంచే కార్యక్రమం చేస్తారా ఏబిఎన్ రాధాకృష్ణ గారు, లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని అనిపిస్తుంది నాకు చూస్తే. ఇదంతా చదివితే మటుకి ముందస్తు శుభాకాంక్షల పేరుతో ముంచే కార్యక్రమే చేస్తాడా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే అసలు తండ్రికి మించిన తనయుడు మోడీ గారు పిలిచి ఇక నువ్వు సొంతంగా ఎదుగు, మీ నాయన్ని అవసరమైతే తొక్కేయి అని చెప్పినంత, అంటే అటు రాయలేదు కానీ ఆ అర్థం వచ్చేలాగా చెప్పిండు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించి చేయలేవు, కానీ ప్రెసిడెంట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు వల్ల కాదు, అయిపోయింది, ఆయన కంటే అద్భుతంగా ఏనే పని చేస్తాడు, ఇవన్నీ చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారి కంటే బెటర్ స్పీచ్ ఇస్తున్నట్టు లోకేష్ గారు. ఈయనకు మరి ఏం కనపడదో ఎడ కనపడదో నాకు అర్థం కాలే. సరే కనపడితే కనపడచ్చు, కానీ మరి మీరు ఇదంతా దీంట్లో ఈ పలుకుల పేరుతో రాసే బదులు 2, 3 పేజీలు వేస్ట్ చేసి జనాల్ని కన్ఫ్యూజన్ చేసే బదులు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి చెబితే అయిపోద్ది కదా. ఇక ఎందుకు నువ్వు దిగిపోయి ఆయనకు అప్పచెప్పు లోకేష్కి. మళ్ళీ మన కులపోళ్ళు, మన సామాజిక వర్గం, ఇక మళ్ళీ ఇంకో తరం ఉంటుంది, నీకు 75 ఏళ్ళు వచ్చినాయి, నీ పని అయిపోయిందని చెప్పొచ్చు కదా. మీ తపన అంత ఏంది? సామాజిక వర్గం తపన, కులం తపన, ఎక్కడ జారిపోద్దో మన వర్గాల నుంచి రాజ్యము, పార్టీ అని మీ బాధ, అంతే కదా, వేరే ఏం లేదు ఇందులో. అది తప్ప ఏముంది? ఎక్కడ లేని ఎలివేషన్, కృత్రిమమైన ప్రచారం చేస్తాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అంటే ఆర్టిఫిషియల్ క్యాంపెయిన్ చేస్తాడు. ఓహో ఆహా అయిపోయా, బ్రహ్మాండం బద్దలైంది, లోకేష్ గారు ఇట్లా అట్లా అని ఎంత ఆర్టిఫిషియల్ చేసినా అది రావట్లే. ఆయనేమో అటు ఉలుకు పలుకులేదు చంద్రబాబు నాయుడు గారు. నువ్వేమో ఆర్టిఫిషియల్గా అయిపోయింది, ఇక ఓహో ఆహో మోడీయే పిలిచి చెప్పిండట, నువ్వు చాలా పరిణితి చెందిను, అసలు నీ స్పీచ్లో, నీ కథలో నువ్వు చాలా మార్పు వచ్చింది, ఇక నువ్వు సొంతంగా ఎదుగానడట. దాని అర్థం ఏంది? తండ్రిని దొక్కేయి నువ్వు ఎదుగాని అర్థం. అది ఏదో ఎన్నట్టు మోడీ గారికి లోకేష్ గారికి మోడీ గారు చెప్తుంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు తలుపు సాటు నుండి అన్నట్టు రాసిండు దీంట్లో. దీనికి సంబంధించి కొత్త పలుకులో సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు ఒంగోలులో నిర్వహించిన మహానాడు పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని నింపగా, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు నిర్వహించిన మహానాడు ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న ప్రచారంలో నిజం లేదని, ప్రభుత్వంపై ప్రజలు భరోసా సన్నగిల్లలేదని రుజువైంది. ఏడ రుజువైంది అంటే మీకైతే సరిపోద్ది ఎట్లా? అరే పబ్లిక్ మీటింగ్లు పెడితే డబ్బులు ఇస్తే ఎవడైనా అవుతారు పబ్లిక్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినా అవుతారు. సేమ్ అంతకంటే మహానాడు కంటే ఎక్కువ మంది వచ్చిన ఆశ్చర్యం లేదు. పబ్లిక్ మీటింగులకి పబ్లిక్ రావటం, దాన్ని చూసి ఇక వ్యతిరేకత లేదు, భరోసా సన్నగిల్లలేదు అని రుజువైంది. ఈ రుజువులు దీంతోని కావు. ప్రభుత్వం పట్ల సానుకూలత విషయం పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో కోపం ఇంకా తగ్గలేదని మహానాడు ముగింపు సభ చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి పైన కోపం ఉందో లేదో అనేదో, లేకపోతే కోపం తగ్గలేదని మహానాడుని బట్టి ఎట్ట తెలుస్తుంది? మహానాడుకు వచ్చేదెవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళకే ఇన్విటేషన్ ఉంటుంది, వేరే సాధారణ పబ్లిక్ ఉండదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పచ్చ చొక్కా వేసుకున్న వాళ్ళు వస్తే దానికి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకతకి ఏంది అసలు సంబంధం ఏంది? ఏమైనా సంబంధం ఉందా? ఏమైనా ఓట్లు జరిగినాయి ఆడ? కేవలం తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న నాయకులు, కార్యకర్తలే వస్తారు దానికి. వాళ్ళని చూపించి అయిపోయాగా జనాలు వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత ఇంకా సన్నగిల్లలేదు అని చెప్తుండు. మళ్ళీ జనాలు వచ్చారు కాబట్టి ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదని చెబుతుంది. ఇది చెప్పి 2019లో ముంచారు మీరు చంద్రబాబు నాయుడిని. మళ్ళీ ఇప్పుడు ముంచే కార్యక్రమం చేయమాకండి. పాపం ఆయన 75 సంవత్సరాల వయసులో ఈ దశలో మళ్ళా అట్లాంటి ఏమన్నా పొరపాటు జరిగితే రాజకీయ జీవితం, అంటే శేష జీవితం ఇబ్బంది అయింది. అంటే ముగింపు దశలో ఆ ఏజ్లో మీరు ఆయన్ని ఓటమి వైపు తీసిపోయే ప్రయత్నం చేయమాకండి, విజయం వైపు తీసిపోయే ప్రయత్నం చేయండి. ఆయన పైన ఆయన చేసుకోనండి. ఎందుకు మీరు లేనిపోని భజన చేసి, కన్ఫ్యూజన్ చేసి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కన్ఫ్యూజన్ చేసి? ఏమైనా సంబంధం ఉందా? మహానాడుకు వచ్చిన మీటింగ్, మహానాడు వచ్చిన కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకతకి ఏమైనా సంబంధం ఉందా?
మహానాడుకు వచ్చేదే కోర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బద్ధచిత్రులు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో డౌట్ ఏముంది? వాళ్ళు సప్పట్లు ఎట్లా కొడతారు జగన్మోహన్ రెడ్డి తిడితే? దాన్ని చూసి ఎట్లా అంటారు? ఈ మహానాడులో లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడవ తరం ప్రతినిధిగా పార్టీ బాధ్యత మోయగల శక్తియుక్తులు తనకు ఉన్నాయని ఆయన నమ్మకం కలిగించగలిగారు. మహానాడులో ప్రసంగించిన లోకేష్ నిశ్చితంగా గమనిస్తే ఆయనలో మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం కనిపించింది. మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం. అరే ప్రజల గురించి ఏమైనా చెప్పరా నాయన అంటే, మహానాడు చూశాక లోకేష్ గారి స్పీచ్ చూస్తే ఆయనలో మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం, మూర్తీభవించిన ప్రజా వికాసం ఏంది అందులో? మూర్తీభవించిన పార్టీ వికాసం ఏంది? మూర్తీభవించిన ప్రజా విధానము, పార్టీ సిద్ధాంతం ఏంది? అది చెప్పకుండా లోకేష్ గారు ఏంది భజన మరి? ఇది పత్రిక ఏమన్నా లేకపోతే కరపత్రమా? మరీ దారుణమా? ఈయన కనపడదట, మూర్తీభవించిందట, తనకున్నాయని ఆయన నమ్మకం కలిగించిండట. మీలో పరిణీతి కనిపిస్తుంది, ఆత్మవిశ్వాసం తొణికీసలాడుతుంది, మీ ప్రసంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్పును నేను గమనించాను. మొదట్లో తడబడిన మీరు ఇప్పుడు అసువుగా ఉపన్యసిస్తున్నారని ఇటీవల భేటీ సందర్భంగా లోకేష్ను ప్రధాని మోదీ ప్రశంసించారు. సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలని సూచించండి. అదే సొంతం అంటే, నువ్వు తండ్రి సాటిని ఎన్ని రోజులు ఉంటావు, ఎన్ని పొడు అన్నట్టు చెప్పినట్టు రాసిండు. ఇదేమైనా సిగ్గు ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఎంత కాదనుకున్న ఈ దేశంలో చాలా సీనియర్ పొలిటీషియను, అడ్మినిస్ట్రేటర్, మంచి అడ్మినిస్ట్రేటర్, దాంట్లో డౌట్ లేదు. సంక్షేమము, ప్రజాకర్షణ అది పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ విషయంలో విజన్ ఉన్న దాంట్లో డౌట్ లేదు. మంచి పొలిటీషియన్. ఆయన రాష్ట్రపతుల్ని, గవర్నర్ని, ప్రధానమంత్రులను డిసైడ్ చేసిన ఈ 30 సంవత్సరాల ఈ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలలో అనేక ఘట్టాలను చూసిండు. ఆయన్ని ఇలా ఏకాకిం చేసే ప్రయత్నం ఏబిఎన్ రాధాకృష్ణ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నువ్వు సొంతంగా ఎదిగగా ఎన్ని రోజులు ఉంటావు? నీ ప్రసంగాలు నేను చూసినా, ఈయన ప్రసంగాలు ఆయన ఎప్పుడు చూసినా, ఆయనకి తెలుగు రాదు, ఈయనకి హిందీ రాదు. ఇంకా ఈయన ప్రసంగాల్లో ఆయన ఏం చూసిండు? మూర్తీభవించిన ఆత్మవిశ్వాసాన్ని మోడీ. ఏమో మరీ ఈ భజనకి అంతుండాలి. అయితే మీకు మరీ ప్రేమ ఉంటే లోకేష్ గారు కాళ్ళు గడిగి నేతను పోసుకోండి. మరి ప్రజలకి ఎందుకు ఈ గోస, ఈ బాధ అంతా? డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి చెబితే నువ్వు దిగి ఆయన ఎక్కి అని చెప్పి, లేదంటే నేను రాస్తా వార్తలు కానీ బెదిరిత్తిపా. మహానాడులో లోకేష్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించాలని పలువురు ప్రతిపాదించారు. నిజానికి ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి మాత్రమే ఉన్నప్పటికీ పార్టీ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నందున పార్టీ బాధ్యతలను లోకేష్ చూసుకుంటారని పార్టీలోని సీనియర్ నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. కార్యకర్తలు కూడా లోకేష్ నాయకత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుంది. లోకేష్కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టినా చంద్రబాబు నీడలోనే ఆయన పనిచేయాల్సి ఉంటుంది. ఇంకా చంద్రబాబు నీడలో పనిచేయటం ఏంది? ఆయన పక్కకు తప్పియాలని ఏడనేమో సొంతంగా ఇది కానీ మోడీ చెప్పినాడు, ఏడేం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా మళ్ళీ చంద్రబాబు నీడలో ఎందుకు పనిచేయటం? ఇంక అయిపోయాయి. నీకు రెక్కలు వచ్చి ఎన్ని పొడు అని చెప్తుండే. మీ ఎన్ని పోట్లు వాళ్ళ తండ్రి కొడుకు మధ్య ఎందుకు పెడతారు? ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఇప్పుడు నీకు బిడ్డ కొడుకు ఉన్నారు, నీకు ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రిక ఉంది. ఎవరైనా పక్కన వాళ్ళు ఇంకేం రోజులు ఆ తండ్రి సాటు కింద పనిచేస్తారు, పొడవండి ఎన్ని పొడి పొడిచి మీ అయ్యను బయటికి పంపేయండి, మీరే మొత్తం చూసుకోండి అని చెప్తే ఎంత బాధ ఉంటుంది మీకు? మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన తండ్రి సాటి కింద ఈ కారణంగా అధ్యక్ష నీడలో, చంద్రబాబు నీడలోనే ఆయన పనిచేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా వారసుడిగా లోకేష్ను ఇప్పుడే ప్రకటించాలని పలువురు భావిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు అవసరం లేదట, అయిపోయాయి, ఎదిగినవు తొక్కేసేయి అంటాడు. శశబిషలకు స్వచ్ఛ చెప్పి లోకేష్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే పార్టీ బాధ్యతను లోకేష్ చేపడితే ఎన్నికల నాటికి మరింత రాడు తేల్తారు. మరి పార్టీ నియమాలకు అనుగుణంగా నాయకత్వ మార్పిడికి చంద్రబాబు శ్రీకారం చుడతారా లేదా అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక అయిపోయి శశబిషలు వద్దు, వర్కింగ్ లేదు, గిరికింగ్ లేదు, మొత్తం ప్రెసిడెంట్ చేసేయి, లేదంటే నేను చూసుకుంటా ఎన్ని పొడిపిస్తా అని చెప్పినట్టే ఉంది. మరీ భజన, ఇంత ఆయనకి లేని స్వార్థాన్ని చూపిస్తాడు. లోకేష్ గారికి లేని ఆశని, లోకేష్ గారికి లేని స్వార్థాన్ని చూపించి ఆ కార్యక్రమం ఏదో చేసేటట్టే ఉండు నాకు తెలిసి. ఇంకొకటి రాసిండు, ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సిన అవసరం కడప మహానాడు గుర్తు చేస్తుంది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓడిపోవడానికి ఆయన మాత్రమే కారణం కాగా, ఇప్పుడైతే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అంటూ ఏర్పడితే అందుకు శాసనసభ్యులే కారణమట. చంద్రబాబు నాయుడు గారు ఈ భజన చూడు. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం, ఎమ్మెల్యేలు కాదట. రేపు ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఎమ్మెల్యేలే కారణం అట, చంద్రబాబు నాయుడు గారు కాదట. ఎంత సేఫ్ గేమ్, ఎంత కన్వీనియంట్ గేమ్ ఆడుతుండో చూడండి. అంటే బలి ఒకనే జాతర అన్నమాట. అదే రిజల్ట్ వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కారణం. ఒకవేళ గెలిచింది అనుకో అద్భుతంగా,
దానికి ఎమ్మెల్యేలు కారణం కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఓడిపోతే మట్టుకి ఎమ్మెల్యేలు కారణం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మట్టుకి జగన్మోహన్ రెడ్డి కారణం. పార్టీ వైఎస్ఆర్సీపీ ఓడిపోతే, గెలిస్తే మళ్ళీ ఎమ్మెల్యేలు కారణం. ఇది వారి నీతి అనమాట. ఇదంతా చెప్పుకుంటూ పోయిండు. ఇక అసలు వీరుడు సూర్యుడు రాడు తేలిండు, ఇక చంద్రబాబు నాయుడికి ఏం పనికొత్తడు అని చెప్పి ఇక్కడ లాస్ట్లో చెప్పిండు, ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు లోకేష్ మాత్రమే కనుక చంద్రబాబు కనుసన్నల్లోనే నాయకత్వ మార్పిడి జరగడం వాంఛనీయం అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి నాయకత్వ మార్పిడికి నిర్ణయం జరిగిపోయిందట, ముహూర్తం ఖరారు కావడం మిగిలి ఉంది. సో లోకేష్కి ముందస్తు శుభాకాంక్షలు చెబుదాం. అయిపోయిందట, మార్పిడి అయిపోయిందట నాకు చెప్పారట. మరి చెప్పాక ఈ వార్తలు అనేది పట్టం కట్టాలి, ఆయన ఈరుడు, ఆయన సూర్యుడు, తండ్రి సాటు కొడుకు ఎన్ని రోజులు ఉంటాడు, ఇక మారవాలా వద్దు అని ఎందుకు చెప్తున్నట్టు? ఇది ఆయన మొత్తానికి భజన. రాటు తేలిండు లోకేషు, తండ్రికి నువ్వు ఇక ఎన్ని రోజులు ఉంటావు తండ్రి సాటున, కానీ నీ పని కానీ అవసరమైతే ఎన్ని పోడు అని చెప్పినంత వార్త రాసిండు. మరి ఏంది దీని ఉద్దేశం? మొత్తానికి వాళ్ళ నారావారి కుటుంబంలో ఏదో లొల్లి పెట్టే కార్యక్రమం ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో తేడా వచ్చింది ఏబిఎన్కి సిబిఎన్కి అర్థం కావట్లే. వస్తేనే కొడుకుని ఎగదవలుతండా, అలా మోడీ చెప్పిండో లేదో కానీ నువ్వు రాడు తేలు, నువ్వు ఇంకా సొంతంగా ఎదుగు అని చెప్పినట్టుగా, ఇక తండ్రి సాటు కొడుకు ఎన్ని రోజులు ఉంటావు, ఇక నువ్వు ఎదుగాని ఏం రాసినట్టుగా ఈ లోకేష్కి పట్టం కార్యక్రమంలో ఏదో కిరికిరి ఉంది. మొత్తానికి ఏదో తేడా వచ్చినట్టుంది. ఇది మొత్తానికి కుటుంబానికి ఏతం పెడతాడా లేదా ఏందో చూడాలి. ఇక ఆ పేరు చెబితే నాకు అదే ఆఖరి రోజు. సిట్ విచారణలో రాజకేశ్వరరెడ్డి ఆందోళన, ఇంతకంటే ఏమీ చెప్పలేనట్టు మౌనం. విచారణకు సహకరించిన నలుగురు బ్యాంకు లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ ముందుంచి ప్రశ్నించిన అధికారులు, కొన్నింటికి పొంతలేని సమాధానాలు, మరికొన్ని ప్రశ్నలకు మోగనము. ముగిసిన లిక్కర్ గ్యాంగ్ కస్టడీ, జిల్లా జైలుకు తరలించిన పోలీసులు. ఆ పేరు చెబితే నాకు అదే ఆఖరి రోజు అని చెప్పిండట రాజకేశ్వరరెడ్డి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు తలుపు సాటు నుండి అన్నాడట. సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే రాజకేశ్వరరెడ్డిని ఈయన తలుపు సాటు నుండి ఈయన రికార్డు చేసుకుంటాడ, దాన్ని వార్త రాసిండి. అలా ఆ పేరు చెప్తే నాకు అదే ఆఖరి రోజు అని ఆయన చెప్పిండట. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చెప్తే ఆ పేరు చెప్పు, అసలు ఆ పేరు చెప్పమని వీళ్ళు ఎందుకు అడిగారు? ఇన్వెస్టిగేషన్ ఎట్లుండాలి, ఏం జరిగిందో చెప్పండి. అలా ఆ పేరు చెప్పు, ఆ పేరు చెప్పు అంటే ఆ పేరు చెప్పని అది చెప్పించడం ఎందుకు? ఆ పేరు ఏ పేరు? మరి ఆ పేరే చెప్పించాల్సిన, పేరు చెప్పడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేదంటే జరిగిన క్రైమ్ని బయటికి తీయడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తారా అంటే ఇగో ఆ పేరు చెప్పడానికే జరుగుతుంది ఈ తతంగం అంతా అని ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. అలా ఆయన చెప్పినట్టు మరి ఎవడైనా నువ్వు ఆ పేరు చెప్పు, ఈ మిగతాదంతా వదిలిపెట్టు, కానీ ఆధారాలు గీధారాలు అవసరంలా ఆయన ఉండని చెప్పు అయిపోయా అని చెప్పినప్పుడు, నేను చెప్పనండి లేని దానికి ఎందుకు చెప్తా, ఆ పేరు ఎట చెప్తా అని చెప్పిండు అనుకో, ఆ పేరు చెప్పేటివి ఏంది? అసలు పేరేంది? ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆధారాలు చూపించాలి, ఈ ఆధారాల ప్రకారం డబ్బు ఉంది, ఈ డబ్బు ఎడిపోయింది, ఈ కథ ఏందని చెప్పాలి. ఇది ఆంధ్రజ్యోతి చెప్తుంది. మేమంతా జైలుకే, నెల 2 నెలలలో అంతే, ఎప్పుడైనా జైలుకి వెళ్ళొచ్చు, రెడ్ బుక్ను లైట్ తీసుకున్నాం. వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలు, జైల్లో కాకాణితో ములాఖత్ అయిండు, మేమంతా జైలుకి పోతామని సిద్ధమైన, జైలుకి పోవడానికి సిద్ధమైన, పంపిస్తారు కాబట్టి దాంట్లో డౌట్ లేదు, దాని గురించి పెద్దగా ఏదో హరీబరీ గాట లేదు, రెడ్ బుక్ను కూడా లైట్ తీసుకుంటామని సజ్జల రామకృష్ణ ఆడి చెప్పిండు. మరి ఆయన మేమంతా ఇప్పుడు నేను పోతా అని చెప్తే బాగుండు, మరి మేమంతా నువ్వే అందరితో వకాలత పుచ్చుకొని మరి ఎందుకు చెప్పిండో అర్థం కావట్లా. మరి అన్ని తప్పులు చేసి ఉండరా జైలుకి పోవడానికి, లేదంటే అక్రమ కేసులు పెడతారని ఒక ఈ వాతావరణాన్ని బట్టి అర్థమవుతుందా? ఇప్పుడు పెట్టిన దాన్ని బట్టి, పెట్టబోయేదాన్ని బట్టి అర్థం కాలేదు. కానీ మేమంతా జైలుకి పోతామని ఆయన చెప్పినట్టు ఆంధ్రజ్యోతి రాసింది. మరి ఆయన చెప్పిండా లేదా నిజంగానే తెలియదు, కానీ ఆంధ్రజ్యోతి రాసిందంటే కొద్దిగా అనుమానించాలా. కొన్ని అత్యుత్సాహం లేని ఉన్నట్టు రాతాడు. ఏది మొన్న మహానాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతోనే ఎన్టీ రామారావు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పోయినట్టు ఈయన కూడా అట్లే ఉంటుంది, ఆర్టిఫిషియల్గా ప్రచారం చేస్తాడు. ఎన్టీ రామారావు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అద్భుతంగా పనిచేస్తాడు, నా మనవడు వారసుడు అని చెప్పినట్టుగా చెప్పారు. ఆయన అసలు అద్భుతంగా ఆయన జీవిత చరమాంకంలో వెన్నుపోటు పొడిచిన తర్వాత ఔరంగజేబుతో పోల్చిండు చంద్రబాబు నాయుడు గారిని. అది ఆడియో వీడియో విజువల్స్ ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి యూట్యూబ్లో. అట్లాంటిది అవన్నీ మర్చిపోయి ఆయన వచ్చి యూటర్న్ తీసుకొని, లేని మనిషి ఆత్మ ఎన్టీ రామారావు గారి ఆత్మ యూటర్న్ తీసుకున్నట్టు, ఆత్మలు కూడా యూటర్న్ తీసుకుంటాయా? చంద్రబాబు నాయుడు గారు లెక్క యూటర్న్ అందరు తీసుకోలేరు కదా. చంద్రబాబు నాయుడు గారు మోడీని ఒకరోజు తిడతాడు, ఇంకో రోజు పొగుడుతాడు, ఇంకో రోజు ఆకాశానికి ఎత్తుడు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక పార్టీని ఒకరోజు తిడతాడు, ఇంకో రోజు పొగుడుతాడు. అట్లా ఆయన కూడా యూటర్న్ తీసుకునే మనిషి కాదు కదా.
నిజంగానే ఎన్టీ రామారావు గారు యూటర్న్ తీసుకునే పరిస్థితి ఉంటే అయాలనే తీసుకుంటాడు. నా అల్లుడు మంచోడే, మంచి పనే చేసిండని చెప్పేటోడు. ఔరంగజేబుతోని పోల్చి నాకు ద్రోహం చేసిండు, వెన్నుపోటుదారుడు, ద్రోహి, పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచిండు అని ఆయన చెప్పిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మరీ పచ్చి అబద్ధాలు చెప్పి ఆర్టిఫిషియల్‌గా చేసినట్టు ఇగో ఈ ఈ ఈ కథ కూడా ఆర్టిఫిషియల్‌నే ఉంది. పేదల సేవలో ఏపీ టాప్ ఉందట. ఏడాదికి 34,000 కోట్ల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఈ నెలలోనే అన్నదాత ప్లస్ తల్లికి వందనం పథకాలు ప్రారంభం. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే అందజేత. రేషన్ వద్దనుకున్న వారికి డీబీటీ పద్ధతిలో నగదు చెల్లింపు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తుండు, ఏపీ పేదల సేవలో ఏపీ టాప్‌లో ఉందట. ఏడాదికి 34,000 కోట్లు పెన్షన్లు ఇస్తున్నారట. ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నాడు. వాస్తవం ఇది. ఇది మరీ ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ల సంఖ్య పెరిగింది. పెన్షన్ల ఇచ్చే అమౌంట్ పెరిగింది. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ ఆయన 3,000 దాకా ఇచ్చుకుంటూ వచ్చిండు. గతంలో రూ. 1,000 ఉండేది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంలో 2,000 చేసిండు. దాన్ని 3,000 చేసిండు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఇప్పుడు రూ. 4,000 చేసిండు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవంగా సంఖ్య ఎక్కువే ఉంది, మనీ కూడా ఎక్కువే ఉంది మిగతా రాష్ట్రాల కంటే. దాంట్లో డౌట్ లేదు. దానికి జగన్మోహన్ రెడ్డి కొంత కారణం, దాని తర్వాత ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కొంత కారణం, అంతకుముందున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కొంత కారణం. దాంట్లో శషవిషలు ఏమి లేవు. రేషన్ వాహనాల రద్దుపై ఎవరైనా ఇవ్వండి. కూటమి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. విచారణ 4 వారాల వాయిదా. రేషన్ వాహనాల రద్దుపైన హైకోర్టుకు పోయారు. దాంట్లో హైకోర్టు అడిగింది ప్రభుత్వానికి ఎందుకు రద్దు చేశారు, ఎవరిని ఇవ్వండి అని. ఏమిస్తారు ఇక, మేము ఆదా చేస్తున్నాం, డబ్బులు ఖర్చు ఎక్కువైతున్నాయి, వాళ్ళే వచ్చి తీసిపోతారని పెట్టినట్టుంది. సాక్షి చూద్దాం. 10th విద్యార్థులపై చెరగని రిమార్కు. విద్యాశాఖ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమంటున్న విద్యార్థి లోకం. 10వ తరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో ప్రభుత్వం ఘోర వైఫల్యంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం. కూటమి సర్కారు లేనిపోయిన ఆర్భాటంతో తీరని నష్టమని ధ్వజం. గతంలో ఇలా జరగలేదని మండిపాటు. ఎవరిది తప్పు, మాకెందుకు ఈ శిక్ష అని నిలదీస్తున్న విద్యార్థులు. తమ మనోవేదన ఎవరు తీస్తారంటూ ప్రశ్న. 66,363 పేపర్లు మూల్యాంకనంపై సందేహంతో దరఖాస్తు. 11,000కు పైగా పేపర్లో విద్యార్థుల ఉత్తీర్ణత మార్కుల్లో మార్పులు. 11,000, ఇందాక నేను 11 లక్షలు చెప్పిన, 11,000 పేపర్లో తప్పులు దొరికినాయి. సారీ, అది అంటే ఫెయిల్ అయింది కూటమి ప్రభుత్వమే విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. రివాల్యూషన్ అయినా సరిగా నిర్వహిస్తారన్న నమ్మకం ఏంటని అనుమానం. తప్పుల మూల్యాంకనంపై కనీసం స్పందించినవి విద్యాశాఖ మంత్రి. సరే, ఇది ఒక భాగం. 10th విషయంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం, దాంట్లో డౌట్ లేదు, కనపడుతుంది మనకి. 11,000 పేపర్లు రిజల్ట్ తారుమారైంది. ఇది ఇట్లుండగానే మళ్ళీ బుకాయించే ప్రయత్నం, మేము ఫెయిల్ కాలే, జగన్మోహన్ రెడ్డి వలన ఇది జరిగిందని మళ్ళీ బుకాయిస్తుంది. సరే, అదంతా ఒక భాగం అయితే ఇప్పుడు డిఎస్సి ఉంది. జూన్ 6 నుంచి మెగా డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ ఉంది. దాంట్లో పెద్ద గందరగోళం లేకుండా జాగ్రత్త చేయండి. ఇప్పటికే చాలా గందరగోళం ఉందట. ఒక ఎగ్జాము 200 కిలోమీటర్లు ఉంటే ఇంకొక ఎగ్జామ్ 400 కిలోమీటర్ల దూరం వేసిండు. ఒకే అభ్యర్థికి ఒక మూలకి ఇంకొక సెంటర్, ఇంకొక మూలకి ఇంకో సెంటరు. ఏజెన్సీ అభ్యర్థులు ఇప్పటికే రోడ్లెమ్మటి ధర్నాలు చేస్తున్నారు. మా పరిస్థితి ఏంది, ఏజెన్సీ డిఎస్సికి సంబంధించి అందులో ఎందుకు మీరు చేశారని. ఇవన్నీ ఏది పరిష్కరించకుండానే హడావుడిగా, ఆర్భాటంగా, అంటే మేము జూన్ 12 లోపు డిఎస్సి నిర్వహించడం అనే పేరు కోసం మళ్ళీ వాళ్ళని బలి చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది చాలా పెద్ద ఎత్తున డిఎస్సి అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు. దీంట్లో చాలా నష్టపోయే అవకాశం ఉంది డిఎస్సి అభ్యర్థులు. ఆ నష్టం గురించి, వాళ్ళ గురించి పట్టించుకునే నాదులు లేడు. నారా లోకేష్ గారి 10th జరిగిన పరిణామాలను బట్టైనా డిఎస్సి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే 4 రోజులు పోస్ట్పోన్ చేయండి. ఏమైతే కొంపలు మునిగేది ఉంది. మీరు జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేసిండు. మళ్ళీ జూన్ 12 వస్తుంది. ఇన్ని రోజులు మీరు తాత్సారం చేయలే, ఇన్ని రోజులు డిలే చేయలేదా? ఇక ఇంతకంటే మునిగేది ఏంది, ఇంకో నెల కానివ్వండి, అయిపోయింది. వాళ్ళ సమస్యలు ఏమున్నాయో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. వాళ్ళకున్న ఇబ్బందులేంది, ఆందోళనలేంది, భయాలేంది, అవన్నీ పరిష్కరించాకనే డిఎస్సి ఎగ్జామ్ పెట్టండి. మొండిగా, గుడ్డిగా పోతే అది అభ్యర్థులు నష్టపోతారు. ఇవాళ ఇది ఇగో డిఎస్సి హాల్ టికెట్లో గందరగోళం. ఒకే రోజు ఒకే సమయంలో 2 పరీక్షలు. ఆన్లైన్లో ఒక రకంగా, హాల్ టికెట్లో మరో రకంగా పరీక్ష తేదీ. ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకుంటే హాల్ టికెట్లో ఓసీగా నమోదు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్న అభ్యర్థులు. డిఎస్సి హాల్ టికెట్లో గందరగోళం. ఈ గందరగోళం కాక ఆదివాసీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మాకు సపరేట్గా ఏజెన్సీ డిఎస్సి వేయాలి, గిరిజన డిఎస్సి వేయాలి, 100% మా ప్రాంతంలో మేమే ఉపాధ్యాయులుగా ఉండాలి. దానికి సంబంధించి జీవో నెంబర్ 3 ఉంది.
అది కాకుండా మీరు ఏజెన్సీ పోస్టులు తీసిపోయి జనరల్ డిఎస్సీలో కలిపితే మాకు తీవ్రమైన అన్యాయం జరిగిద్దని వాళ్ళు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారు ఏజెన్సీ ఏరియాలో. వాళ్ళ గురించి కనీసం పట్టించుకుంటోడు లేడు. ఏజు 47 సంవత్సరాలకు పెంచాలని మిగతా డిఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వాలిఫికేషన్ విషయంలో అనేక గందరగోళం ఏర్పడ్డది. దానివల్ల కొంత డిలే అయింది. కాబట్టి మాకు టైం పెంచాలని వాళ్ళు అడుగుతున్నారు. లేదు లేదు మేము మెగా డిఎస్సీ కాబట్టి ఇది మెగా స్పీడ్‌తోనే చేస్తాం. మరి తీసిపోయి మెగా స్పీడ్‌తోని చేసి ఇది గందరగోళం, దగా చేసే కార్యక్రమం చేస్తారని వాళ్ళు అంటున్నారు. ఇప్పటికైనా 10థ్‌లో జరిగిన లోటుపాట్ల వల్ల, గందరగోళం వల్ల, మీ ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన ఇబ్బందిని అయినా పరిశీలించి దీంట్లో జరగకుండా చూడండి డిఎస్సీలో. మళ్ళా 10థ్ ఫెయిల్ అయ్యారు. మెగా డిఎస్సీలో కూడా దగా డిఎస్సీ చేసి ఫెయిల్ అయితే పరువు బాధ్య నిట్టనీళ్ళున్న ప్రభుత్వాన్ని. మళ్ళీ రేషన్ కష్టాలు నేటి నుంచి పేదలు దుకాణాలకు వెళ్లాల్సిందే. రేషన్ వాహనాల రద్దు ఇప్పుడు ఇంటి వద్దకే నిత్యావసర సరఫరాకు మంగళం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇంటికే రేషన్ వ్యవస్థతో పేదలకు ఊరట. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లకు విప్లవాత్మకమైన మార్పు. ఇప్పుడు మళ్ళీ రేషన్ షాపుల వద్ద పేదలను క్యూ లైన్లో నిలబెడుతున్న కూటమి ప్రభుత్వం. రేషన్ షాపుల పని వేళలతో కూలీలకు, వ్యవసాయ పనులకు వెళ్లే వారికి ఇబ్బంది. ఇది మళ్ళీ తీసిపోతారు. ఎనిక్కి తీసిపోతాడు వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు అని ఒక వార్తను రాశాడు. వాస్తవంగా ఎనిక్కి తీసిపోవడం, ముందు తీసిపోవాలి వాస్తవంగా. రైట్. ఇది సాక్షికి సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. పింఛను పెంచి మాట నిలబెట్టుకున్నాం. జూన్లో అన్నదాత సుఖీభావ ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. వాస్తవంగా పింఛను పెంచి మాట నిలబెట్టుకుండు. మిగతా అన్ని మాట తప్పిండు. మరి ఒక పెన్షన్ ఒకటే పెంచి మాట నిలబెట్టుకోండు. మాట నిలబెట్టుకున్న దాన్ని చెప్తున్నా కానీ మాట తప్పిందని చెప్పట్లే. అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు 1500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ మరి ఈట్ లెక్కనే ఎందుకు మాట నిలబెట్టుకోవాలి? ఫస్టే మొదట ప్రమాణ స్వీకారం చేసిన మొదట నెలలోనే జూలై 1 రోజు పెన్షన్లు పెంచారు. మరి వీటిని కూడా అప్పుడే చేయాలి. వాస్తవంగా ఎందుకు చేయలేదు? ఇప్పటికి కూడా దానిపైన క్లారిటీ లేదు. కానీ మాట నిలబెట్టుకుంది అయితే చెబుతుంది, కానీ మాట తప్పింది చెప్పట్లే. ఇగో మెగా డిఎస్సీ నుంచి ఏజెన్సీ టీచర్ పోస్టులు మినహాయించాలి. 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలి. సీతంపేటలో జీపు జాతా ప్రారంభమైంది. పాపం వాళ్ళ అరిగోసపడతారు డిఎస్సీ అభ్యర్థులు. కొంతమంది ఏమో డిఎస్సీ ఏజ్ పెంచాలని, కొంతమంది ఏమో వాయిదా వేయాలి, మాకు టైం ఇవ్వకుండా గందరగోళం చేశారని, ఇంకా కొంతమంది అసలు ఏజెన్సీ డిఎస్సీని తీసిపోయి దాంట్లో కలిపారు, దాన్ని డివైడ్ చేయాలని, ఇంకా కొంతమంది ఆల్ టికెట్లు పెట్టే గందరగోళం. 2 ఎగ్జాములు ఒకే టైంలో ఉన్నాయట. అంటే స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటికి అప్లై చేసినారు సపోజ్, హెచ్జిటి అదే టైము, స్కూల్ అసిస్టెంట్ అదే టైంలో ఉంది. మరి ఈ గందరగోళాల మధ్య మళ్ళీ 200 కిలోమీటర్ల దూరంలో సెంటర్ వేశారట. వీటన్నిటిని పరిష్కరించిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి లోకేష్ గారికి ఆ డిఎస్సి అభ్యర్థులు ఆవేదన వాళ్ళు చెప్తున్నది. మరి 10థ్లో జరిగిన పొరపాట్లు బట్టయినా దీంట్లో కనీసం సమీక్ష చేయండి. సమీక్ష చేసి వాళ్ళకి నష్టం జరగకుండా, ఇబ్బంది జరగకుండా చూసే చర్య చేయాలి తప్ప వాళ్ళు ఏడబోతే ఏముంది మేము నింపిన అనే పేరు కోసం చేస్తున్నామంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మీరు నింపిన పేరు కూడా తిట్టి బండ బూతులు తిడుతుంది ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు. తిట్టి తిట్టకుండా దేవుడు కరుణిస్తే పెంచిన పెంచుతా. ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం. నాయకులు అధికారులను కొనే పరిస్థితికి బియ్యం మాఫియా. నాది డేగ కన్ను, ఎవరు తప్పు చేసిన టెక్నాలజీతో కనిపెడతా. జూన్ 12 నుంచి పాలనలో గేర్ మారుస్తా. చెయ్యూరు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతుండే దేవుడు కరుణిస్తేనే పెన్షన్లు పెంచుతారట. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పెంచారు, మళ్ళీ పెంచాలంటే దేవుడు కరుణించాలట. దేవుడు కరుణించడానికి పెన్షన్లు పెంచడానికి ఏంది ఇబ్బంది? ఏంది? ఆయన కరుణించడం ఏంది? దేవుడు మీరు కాదు ఇచ్చేది. దేవుడే హామీ ఇలే, దేవుడు కోవాలి, జనాలు మొక్కోలే. జనాలు మీకు ఓట్లు వేసేటప్పుడు మీకు చెప్పారు, మీరు చెప్పారు వాళ్ళకి, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసారు, పెన్షన్ పెంచుతారంటే. దీంట్లో మళ్ళీ మధ్యలోకి దేవుడిని ఎందుకు లాగుతున్నారు? దేవుడు కరుణించడం ఏంది అనేది ఇక్కడ పాయింట్. ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం, మరి మిగతా స్కీములు కూడా దేవుడికి సహకరించినప్పుడు ఇస్తాడు. దేవుడు సహకరిస్తేనే ఈ కథ ఎట్టుందంటే, దేవుడు సహకరిస్తే అంటే దేవుడికి ఓట్లు వేసింది, మీకు ఓట్లు వేసారా? దేవుడా ప్రభుత్వం మీరా? దేవుడు సహకరించడం ఏంది? నాది డేక్కన్ అంటాడు. ఎవరు తప్పు చేసినా కనిపెడతారట. కనిపెట్టట్లేదు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండు, ఆగం అయింది. 10th రిజల్ట్ బూమరాంగ్ అయింది. కనిపెట్టలేదు. మరి ఏం చర్యలు తీసుకున్నారు? ఆయన చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు. రైట్. ఇది ఈనాడు.
ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.